Hello viewers, myself Dr. Sri Krishna, Professor of Pediatrics and Consultant Pediatrician for last 25 years from Hyderabad. నేను చేసే ఈ పర్టికులర్ వీడియోస్ పిల్లలలో టీకాల గురించి మీ రకరకాల సందేహాలకి సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మనము ఈ టీకాలు ఎందుకు ఇన్ని ఉన్నాయి అని, అసలు ఎందుకు ఇవ్వాలి ఇన్ని అనే అనుమానం ఉంది కదా. మన శరీరానికి రక్షణ వ్యవస్థ అనేది సహజంగా ఉంటుంది, కానీ అది అన్ని రోగాలని ఆపదు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇన్ని రోగాలు, ఒకవేళ అన్ని రోగాల నుంచి మనకి రక్షణ ఉన్నట్లయితే మరి ఎందుకు ఇంతమంది జనాలకి రకరకాల ఇన్ఫెక్షన్లు, నిమోనియాలు, మెదడువాపు వ్యాధులు లేదా డయేరియాలు వస్తున్నాయి? అలాగే చిన్న పిల్లలకు కూడాను ఈ రోగాలు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ పర్వాలేదు, బాగానే ఉంటుంది, కానీ అయినా కూడాను ఈ టీకాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక అడిషనల్ ప్రొటెక్షన్, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. మరి అలాంటప్పుడు ఎన్ని టీకాలు ఎందుకు ఉన్నాయి అన్నట్లయితే, మన దేశంలో ఇచ్చే షెడ్యూలు ఇది మనం వేరే దేశాలతో పోల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అవసరాలకి తగ్గట్టుగా మన టీకాల షెడ్యూల్ ఉంటుంది. అమెరికాలో పిల్లలకి తగ్గట్టుగా అక్కడ టీకాల షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి మనము ఈ ఇండియాలో ఉన్న పిల్లలు మన పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు అమలవుతున్న షెడ్యూల్ ఏంటి అని తెలుసుకొని ఆ టీకాలని తీసుకోవడమే మంచిది. ఇక్కడ చెప్పిన విధంగా తీసుకోవడమే మంచిది. ఒకవేళ ఎవరైనా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కొన్ని రోగాలు వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి తగ్గ వ్యాక్సిన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను ఏ టీకాలు ఏ వయసులో వేస్తారో అప్రాక్సిమేట్గా చెప్తూ ఉంటాను. ఇప్పుడు పుట్టిన వెంటనే అందరి పిల్లలకి మన గవర్నమెంట్ రూల్ ప్రకారము బీసీజీ అంటే చిన్న టీకా ఒకటి ఇక్కడ ఎడమ భుజానికి వేస్తారు. ఈ బీసీజీ అనేది క్షయ రోగం లేదా టీబీ అనే రోగం రాకుండా ఆపుతుంది. కాబట్టి ఇది పుట్టిన వెంటనే మన దేశంలో ఇస్తారు. వేరే కొన్ని దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇస్తారు. ఎందుకంటే మన దగ్గర ఈ రిస్క్ ఎక్కువ కాబట్టి, ఈ రోగానికి వచ్చే అవకాశం చిన్నపిల్లలకి రిస్క్ ఎక్కువ కాబట్టి పుట్టిన వెంటనే ఇస్తూ ఉంటారు. దీంతోపాటు పోలియో డ్రాప్స్ కూడా వేస్తూ ఉంటారు. అలాగే హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. అలాగే నెల 15 రోజులు అంటే 6 వారాలప్పుడు పర్టికులర్గా ఈ తల్లి డెలివరీ అయిన తల్లి 6 వారాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి లేడీ డాక్టర్తో చెకప్ చేయించుకోవాలి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలకి టీకాలు రికమెండ్ చేస్తుంది. సో 6 వారాలు మళ్ళీ ఒక 4 వారాల తర్వాత అంటే 10 వారాలకి 14 వారాలకి ఒక గ్రూప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వేస్తారు. అవి డిఫ్తీరియా, పర్టూసిస్ అంటే కోరింత దగ్గు రాకుండా, ధనుర్వాతం అంటే టెటనస్ రాకుండా, అలాగే హెపటైటిస్ బి అంటే జాండీస్ రాకుండా, అలాగే మెదడువాపు వ్యాధి రాకుండా హెచ్ఐబి అంటారు ఆ వ్యాక్సిను. ఇవన్నీ కలిపి ఒక సింగిల్ ఇంజెక్షన్లో ఇస్తూ ఉంటారు. ఇవి కాక నోట్లో వేసే డ్రాప్స్, పోలియో డ్రాప్స్, తర్వాత రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది పిల్లల్లో నీళ్ల విరేచనాలు అయ్యి చాలా నీరసించిపోకుండా ఈ వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటారు. దీంతోపాటు కొన్ని చోట్ల న్యూమోకాకల్ వ్యాక్సిన్ అంటారు. అంటే ఈ నిమోనియాలు అవి రాకుండా, మెదడువాపు వ్యాధి రాకుండా వేసే వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. మీరు గవర్నమెంట్లో వేయించుకోండి, ఫ్రీగా దొరుకుతుంది. గవర్నమెంట్లో వేయించుకునే వీలు లేనట్లయితే దగ్గరలో ఉండే మన పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్లో కొంత ఖర్చైనా పర్వాలేదు, కానీ టైంకి వేయించుకోవడమే మంచిది. మరి ఇన్ని టీకాలు ఎట్ ఎ టైం వేస్తే ఏమైనా ప్రమాదమా అంటే, ఇన్ని టీకాలు కలిపి వేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఇందులో డిఫ్తీరియా, పర్టూసిస్, డిపిటి అనే వ్యాక్సిన్ వల్ల కొంతమంది పిల్లలకి జ్వరం వచ్చి అలాగే ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ వ్యాక్సిన్కే వస్తుంది తప్ప ఇంకా ఏ రకమైన వ్యాక్సిన్ వల్ల వాపు కానీ పెద్దగా ఎక్కువ హై ఫీవర్ కానీ రావు.
కాబట్టి దాని ద్వారా తప్పిస్తే ఇవి ఏ టీకాతోటి కూడాను రావు. కాబట్టి మీరు నిస్సందేహంగా మన పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టీకాలు వేయించుకోవడమే మంచిది. ఇవి కాక 9వ నెలలో గవర్నమెంట్లో MR వ్యాక్సిన్ అంటే మీజిల్స్, రుబెల్లా అంటారు. ఈ 2 రకాల రోగాలు. మీజిల్స్ అనేది మనం చూస్తుంటాం కదా, అమ్మవారు అంటారు, చిన్న అమ్మవారని అంటూ ఉంటారు. ఈ రోగం రాకుండాను రుబెల్లా అనేది ఒక రకమైన వైరస్. ఈ వైరస్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ పుట్టబోయే పిల్లలకి చాలా అవకరాలతో పుడతారు. అందుకని గవర్నమెంట్ MR వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటుంది. దీన్ని ప్రైవేట్లో అయితే దీనికి ఇంకొక వ్యాక్సిన్ కూడా మమ్స్, గవద బిళ్ళలు రాకుండా కూడా వ్యాక్సిన్ యాడ్ చేసి MMR అని వేస్తూ ఉంటారు. ఇవి గాక ఈ DPT అనేవి మళ్ళీ 1.5 ఏళ్ల వయసులో బూస్టర్ డోస్ అంటారు. 1.5 ఏళ్ల వయసుకి మళ్ళీ 4 ఏళ్ల వయసులోనూ బూస్టర్ డోస్ అనేది ఇప్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇవి గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారము ఎన్నిసార్లు వేయాలో, ఎప్పుడు వేయాలో తెలుసుకొని మన పిల్లలందరికీ వేయించుకోవడమే చాలా మంచిది. మరి ఇవి కాక కొన్ని వ్యాక్సిన్స్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అవి ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో స్టార్ట్ చేయలేదు. ఈ వ్యాక్సిన్స్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను. మనం 6 నెలల వయసు దాటిన తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేస్తారు. ఫ్లూ అంటే మనందరికీ తెలిసినదే. ఎప్పుడు సీజన్ మారినా కూడాను విపరీతం జలుబు దగ్గులు రావడం, నిమోనియాలు రావడము. ఈ ఫ్లూ రోగం రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ అనేది మన దేశంలో మొదటి 5 ఏళ్లలో ప్రతి ఏడాది అందరి పిల్లలకి ఇవ్వడమే మంచిది. మొట్టమొదటిసారి నెల గ్యాప్లో 2 డోసులు ఇస్తారు. తర్వాత ప్రతి ఏడాది కూడాను 1 డోసు ఇస్తారు 5 ఏళ్ల వరకు. అలాగే ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడాను ప్రతి ఏడాది తీసుకోవడమే మంచిది. అలాగే ఈ ఫ్లూ వ్యాక్సినే కాకుండా ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో. అది 9వ నెలలో టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటారు. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ 9వ నెలలో ఇస్తారు, మళ్ళీ 2 ఏళ్ల వయసులో కూడా వేస్తూ ఉంటారు. అలాగే జపనీస్ ఎన్కెఫలైటిస్ అనేది మెదడు వాపు వ్యాధి. ఇది కొన్ని ప్రాంతాల్లో మన దేశంలో గవర్నమెంటే వేస్తుంది, లేకపోయినా ప్రైవేట్లో వేయించుకోవడం మంచిది. అలాగే 1 ఏడాది వయసు ఉన్నప్పుడు హెపటైటిస్ A అంటారు. అంటే ఇది తాగే నీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే జాండీస్ అన్నమాట. దీనికి ప్రైవేట్లో టీకాలు దొరుకుతున్నాయి, అడిగి వేయించుకోండి. ఇది కాక 15వ నెలలో అట్లా చికెన్ పాక్స్ అంటే మనము ఈ పెద్దమ్మవారు అంటారు కదా, పెద్ద పెద్ద గుండ్లులాగా శరీరం అంతా వస్తూ ఉంటాయి. ఈ చికెన్ పాక్స్ అనే రోగం రాకుండా కూడాను 15వ నెల నుంచి టీకాలు వేస్తూ ఉంటారు. ఇవి 2 డోసులు ఉంటాయి. ఇవి కూడా 3 నెలల గ్యాప్లో 2 డోసులు వేయించుకోవడమే మంచిది. ఇవి నేను ఇన్ బ్రీఫ్ మనకి దేశంలో దొరుకుతున్న గవర్నమెంట్ సెక్టర్లోను ప్రైవేట్ సెక్టర్లోను రకరకాల వ్యాక్సిన్స్ గురించి చెప్పాను. ఇవి గాక మళ్ళీ 10 ఏళ్ళు వయసు దాటిన పిల్లలకి ప్రత్యేకించి ముఖ్యంగా ఆడపిల్లలకి HPV వ్యాక్సిన్ అంటారు. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా వేసేది HPV అనే వ్యాక్సిన్. కొన్ని చోట్ల గవర్నమెంట్ వేస్తున్నది, కానీ అన్ని చోట్ల వేయడం లేదు. అది కూడాను మీరు మీ డాక్టర్ని అడిగి, ప్రైవేట్లో కొంత ఖర్చు అయినా సరే చాలా విలువైన వ్యాక్సిన్ ఇది వేయించుకోవడం చాలా మంచిది. ఇంతవరకు 15 ఏళ్ల వయసు వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఏవైతే దొరుకుతున్నాయో అవి ఏ వయసులో వేయాలో అనేది మీకు బ్రీఫ్గా చెప్పాను.